వన్ టీవీ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బిగ్ అలర్ట్, తెలుగు వాళ్ళే టార్గెట్, యూఎస్ కొత్త ఆపరేషన్. బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయి, భారత్కు హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు భారత హ్యాట్రిక్ విజయం. తెలుగు వాళ్ళే టార్గెట్ గా అమెరికా సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ విషయం యావత్ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా భారీ షాక్ అనే చెప్పవచ్చు. ప్రత్యేకించి తెలుగు వాళ్ళని అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత చేసిన మొదటి పని వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హామ్ల్యాండ్ సెక్యూరిటీ తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కి అధికారాన్ని కట్టబెట్టారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు అమెరికా భద్రతా పేరిట గృహహింస, లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల కేసులు వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ఐసీఈ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేయించి మరీ చర్చలు తీసుకునేది. అయితే ఇప్పుడు దృష్టి తెలుగు ప్రజల వైపు మళ్లింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారిపై అధికారులు దాడులు, సోదాలు నిర్వహిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య కొంతకాలం నుంచి వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిచ్చి చేష్టలతో ఐసీసీ T20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ నేతలు భారత్ను, బీసీసీఐని తప్పుపడుతున్నారు. బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయని భారత్ను పాక్ నేత హెచ్చరించారు. 1971లో పాకిస్తాన్ దురాతకాల నుంచి బంగ్లాదేశ్ ప్రజలను భారత ప్రభుత్వం విముక్తి చేసింది. కానీ నేడు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ మరోసారి అదే పాకిస్తాన్ గుప్పెట్లోకి వెళుతోంది. బంగ్లాదేశ్ ప్రజలపై ఇంత అణచివేతను కలిగించిన అదే దేశం ఇప్పుడు బంగ్లాదేశ్ను రక్షించడానికి ప్రతిజ్ఞ చేసినట్లు నటిస్తోంది. అదే విషయంలో బంగ్లాదేశ్ జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ భారతదేశాన్ని బెదిరిస్తోంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్ కప్లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆపై 136 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్లో విజేతను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు. కడప జిల్లా బతివీరుపట్నంలో ఉన్నటువంటి చెన్నంపల్లి చెరువు నుంచి తూములగుండ, చెముగూడు, చిన్నంకేశంపల్లి, పెద్దకేశంపల్లి, బైనపల్లికి వెళ్లే కాలువలకు నీరు నిలిచిపోవడం వల్ల రైతులకు పంట సాగుకు నీరు ఇబ్బందిగా మారడంతో గత 2 నెలల నుంచి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా వారు ఈ సమస్యపై అనేక విధాలుగా ప్రయత్నించగా అది ఫలించలేదు. కొంతమంది రైతులు కలిసి వాలంటరీ విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను కలిసి ఈ సమస్య వారి దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే వారు స్పందించి గ్రామ రైతులు మరియు కొన్ని యంత్రాల సహాయం ద్వారా తూముకూళ్లకు అడ్డంగా ఉన్న మట్టిని మరియు రాళ్లను తొలగించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు పోవుటకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డికి రైతులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మూడేళ్ళ జన ఎన్ని 400, 500, 500 2,000 ఖర్చులు పోయినారు. అవునా ఖర్చు 60,000 అని చెప్పి పట్టుదల బాగా రాకుండా రాదు కదా. ఎవరు పట్టుకునేదా నువ్వు అక్కడ వచ్చినవు జనాలు పనిచేసారు వచ్చన్నా అడుగు ఎక్కడ పైరు పని కాదు అది అనుకుంటారా. ఎవరికి మాకు చెట్టు పొలం ఉంది, చెట్టు పొలం లేదు, అందరు రావాలి. పెట్టుకోండి నీళ్ళు పట్టండి.
అదో బండ మోటార్ బంద కాదన్నా ఇప్పుడు ఇది రెండు ఆకు ఇడిచి ఏం అడ్డాలు లేకుండా ఫ్రీ అయింది మొత్తం ఆపిన మోటార్ కరెక్ట్ ఆ నీళ్ళు ఒత్తిడికి పట్టుకోలేదు అవి ఉండి అడ్డం ఉండేదాన్ని మోయం వచ్చేదాన్ని మంచి ఏపీలో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం బీసీల సామాజిక భద్రతకు మైలురాయిగా నిలుస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. కర్నూలులోని బీసీ భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీలో బీసీ రక్షణ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం వల్ల వెనుకబడిన వర్గాల్లో మనోధైర్యం పెరుగుతోందని, దాడుల నుంచి రక్షణ లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 3 దశాబ్దాలుగా బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేసిన ఆర్ కృష్ణయ్య, రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాలన్నారు. పార్లమెంటులో చట్టబద్ధత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నక్కలమిటి శ్రీనివాసులు, నాగేశ్వరరావు యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉన్నత స్థాయి పోస్టుల్లో 10% కూడా లేరు. ఉదాహరణకు నేను చెప్తా, కేంద్రంలో 100 మంది కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ, దేశ పరిపాలన అంతా వాళ్ళ చేత వాళ్ళ సంతకాల మీద నడుస్తుంది. అందులో బీసీలను లెక్కించే ముందుకు ఇదే నా దేశానికి ప్రజాస్వామ్యమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే నా సామాజిక న్యాయం. ఈ దేశంలో బీసీలను ఇంత తక్కువ చూస్తారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అందుకే బీసీలు తిరగబడి పోరాడు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి రాజకీయ వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం. మనం ఓట్లేసని ప్రభుత్వాలు, ఓట్లేసిన దగ్గర మనకు వాటా ఉంది, అప్పులు తెచ్చిన దగ్గర మనకు వాటా ఉంది, అధికారంలో వాటా, సంపదల వాటా. అందుకే సంపదల వాటా కాదు, చట్టాలను మార్చుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని 136 సార్లు 130 సార్లు సవరించారు. ఒక్కసారి కూడా బీసీల కోసం సవరించరా? దేశంలోని బీసీలు బిచ్చగాలనుకుంటున్నారా? వాటాదారులు మేము భారత మాత బిడ్డలం. మా బిడ్డలందరికీ సమాన వాట ఇవ్వాలి. ఓ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకు ఒక కుటుంబంలో అందరికీ సమాన వాట ఇస్తారు. ఆడపిల్లలకు కూడా సమాన వాట ఇచ్చేటటువంటి గొప్ప వ్యవస్థ మనకు. మరి మాకు బీసీలకు ఎందుకు వాట ఇస్తున్నారు? ప్రపంచంలో ఏ దేశ చరిత్రనన్నా చూడండి, పెద్ద ఎత్తున దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు వస్తున్నాయి. అట్లాగే భారతదేశంలో ఇది వివేకానందుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు, మహానుభావులు దేశం కానీ దేశం. కాబట్టి మన దేశంలో సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం లభించే వరకు ఇవన్నీ పోరాటాలు కొనసాగుతాయని చెప్పి రిజర్వేషన్లు, జనాభా ప్రకారం పెట్టాలని చెప్పారు. అదేవిధంగా జ్యుడిషియరీ, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు బీసీల కేసు పోతే కొట్టేస్తాయి కోర్టులు. అక్కడ బీసీలు లేరు కాబట్టి కొట్టేస్తారనే అపవాదం న్యాయ వ్యవస్థ మీద ఉంది. న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి ఒక పునాది, ఒక పిల్లర్, 1 ఆఫ్ ది పిల్లర్. ఆ 1 ఆఫ్ ది పిల్లర్ లోపల కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాటా ఇవ్వాలని, కోట కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తిరగబడి పోరాడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ప్రధానమంత్రి మోడీ పీరియడ్లోనే బీసీలకు న్యాయం జరగదు. ఏది చేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ఇంతవరకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, తిరుగుబాటు జరగకముందే, విప్లవాలు రాకముందే సామాజిక న్యాయం కోసం బీసీలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామి, ఆయన లీడ్ చేయాలి. లీడ్ చేసి నాయకత్వం వహించి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి, జనాభా ప్రకారము విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో
వాటా కల్పించే ఈ బీసీల ప్రగాఢమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇండిపెండెంట్ కెనరా బ్యాంకు ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ హోటల్స్ లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదన్నారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ తొలగించాలన్నారు. కొన్ని కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేనందున రిజర్వేషన్లను ఏర్పాటు చేశారన్నారు. అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు పెట్టినప్పుడు బీసీలకు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రమోషన్లు రిజర్వేషన్ పెడితేనే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చేరగలుగుతారు. రెండవది క్రిమి లేయర్ను తొలగించాలి. ఇది క్రిమి లేయర్ అనేది ఏ రిజర్వేషన్ వర్గానికి లేదు, ఓన్లీ ఓబీసీ బీసీలకే క్రిమి లేయర్ పెట్టారు. దీని మూలంగా ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. ఇది రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం. రిజర్వేషన్లు పెట్టింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కాదు, పేద కులాలకు గౌరవం పెట్టడం. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా ఈ చిన్న కులాల గౌరవం పెరగాలని రిజర్వేషన్లు పెట్టింది ఒక అంశం, ఒక పారామీటర్. రెండవ పారామీటర్, కొన్ని కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కావాలంటే రిజర్వేషన్ పెట్టినప్పుడే అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది అనేది రెండవ పారామీటర్. ఈ రెండు అంశాలను పక్కకు పెట్టి ఎకనామిక్ సీలింగ్ పెట్టి ఈ కులాలకు గొంతుకు వచ్చేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అరే అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెడతావు, అడగందే వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టిర్రు. ఈ దేశం ఎక్కడ వస్తుంది, ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. అదేవిధంగా బీసీలకు చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి. లోకల్ బాడీ స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం పెట్టాలి. వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు. బీసీలకు సర్పంచులు అయితే కూడా ఓర్వలేకపోతున్నారు. అందుకే అన్ని స్థాయిలలో రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలను కూడా రిజర్వేషన్ కూడా జనాభా ప్రకారం పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. బ్యాంకులను, జాతీయ బ్యాంకులు ఏది కూడా ప్రైవేట్ చేయొద్దు, విలీనం జరపొద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఓబీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి దాన్ని లైజన్ ఆఫీసర్ అపాయింట్ చేయాలి. 3 నెలలసారి మీటింగ్లు పెట్టి, స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో, ట్రాన్స్ఫర్లలో, పోస్టింగ్ లోపల సమానమైనటువంటి అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ కులాలను తొక్కి అంచివేసే ఆలోచనలు మేనేజ్మెంట్ మానుకోవాలని చెప్పి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త మానవాళి మనుగడకు మూల కారణమైన సూర్య భగవానుడు పగలు రాత్రులను సృష్టిస్తాడు. ఈ ప్రక్రియ సాగితేనే జీవనం, మనుగడ కొనసాగుతుంది. అటువంటి సూర్య భగవానుడి దేవాలయాలు భారతదేశంలోని అతి తక్కువగా ఉన్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అరసవిల్లి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, మరొక ప్రాచుర్యం పొందిన దేవాలయం అనకాపల్లికి 6 కిలోమీటర్ల దూరాన సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాజుపాలెంలో ఈ గ్రామంలో శ్రీ సూర్య నారాయణమూర్తి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అరసవిల్లి దేవాలయంతో పాటు రాజుపాలెం దేవాలయం కూడా ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ దేవాలయానికి వెళ్లే భక్తులకు కొత్తూరు నరసింహరావుపేటలో గైపూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఉచిత ప్రసాద పంపిణీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో ఎండలో భక్తులు ఈ దేవాలయానికి కాలినడకన దర్శనానికి వస్తారని, భక్తుల సౌకర్యార్థం పులిహోర, చక్కెర పొంగలి, బిస్కెట్లు, మజ్జిగ, ఉచిత ప్రసాదం పంపిణీ సుమారు 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ చైర్మన్ గౌతమి సోమశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీ రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు చోడం మల్లికార్జున, వాల్మీకి, వైపీ రమేష్ తిప్పేస్వామి మరియు ఇతర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, కౌన్సిలర్లు, స్టోర్ డీలర్లు ఇతరులు పాల్గొని టీడీపీ భవనం మరియు ప్రజావేదిక నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి డాక్టర్ అంబేద్కర్ మరియు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు తెలుపుతూ ఘనంగా వేడుకలు జరిపించారు. అంబర్పేట్ డివిజన్ ఆర్యవేశ సంఘం మహిళల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గార దయానంద్, డివిజన్ కార్పొరేషన్ విజయ్ కుమార్ గౌడ్, ఓబీసీ అధ్యక్షులు ఆనంద గౌడ్, అంబర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేషన్ యశ్వంత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సోరాబి లక్ష్మణ్, నాగభూషణం, కొనిశెట్టి, రాజశేఖర్ గుప్తా పాల్గొని నూతన కమిటీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళల నూతన కమిటీని సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ సమాజ సేవలు ముందుంటున్న అంబర్పేట ఆర్యవేశ సంఘం నేతలకు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ మహిళా సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే సమస్యలని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ముఖ్య అతిథిగా మా కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే కార్పొరేటర్ గా నేను ఇక్కడ ఇచ్చేసాను. ఇలా వీళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహిళలు కూడా ఇలా బయటికి రావడము, అన్నింటిలో పార్టిసిపేట్ చేయడము అనేది చాలా గర్వకారణ విషయము. ఎందుకంటే ఒకప్పటి రోజులలో ఆడవాళ్ళని బయటికి వచ్చేది కాదు. కాకపోతే ప్రతి విషయంలో వాళ్ళని పాల్పంచుకుంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. బయట తిరగడం చేయడం ఇలా అనేది ఒక ఇంటికి పరిమితం కాకుండా బయట రాజకీయాలైనా ఏదైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ముందుకు రావడం చాలా బాగుంది. వాళ్ళకు ప్రోత్సహించడం మా జిల్లా రవీంద్రన్న కానీ మా కార్యవర్గ సభ్యులు ఇలా ప్రేమపేట నియోజక ఆధ్వర్యంలో మొదటగా ఏర్పడినటువంటి మహిళా విభాగ సంఘం. ఈ మహిళా విభాగ సంఘానికి ఎక్కువ చొరవగా జిల్లా రవీందర్ గారు వారి యొక్క కమిటీ తీసుకొని ఈ మహిళా విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా విభాగంకి నూతనంగా ఏర్పడినటువంటి మహిళా విభాగ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా వారికి సపోర్ట్గా ఉంటూ మహిళా విభాగం ఏ విధంగా నడుపుకోవాలా అవి సూచనలు ఇస్తూ కూడా వారికి సహాయం. 2014 నుండి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు 12 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాము. మా సంఘం ద్వారా పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాల పంపిణీ చేశాము. ఇంకా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళకి ఫీజులు కూడా కట్టాము మేము. మరియు ప్రతి నెల అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రేమ్నగర్కు అంబర్పేట్ ప్రేమ్నగర్ చుట్టుముట్టు మహిళా సంఘాలు ఇంతవరకు లేవు. మా చుట్టుముట్టు ఎటువంటి మహిళా సంఘాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరు నగరపాలక సంస్థలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు మున్సిపల్ నగర కమిషనర్ కె మయూర్ అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కె మయూర్ అశోక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగదనుల సేవలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచినటువంటి నగరపాలక సంస్థ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తర్వాత హిమాని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిన్నా టవర్ సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, అదనపు కమిషనర్ చల్ల ఓబ్లేషు, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. మొదటిగా అందరికీ 77వ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు 15th ఆగస్ట్ 1947 రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ 26 జనవరి 1950 రోజు మనం రాజ్యాంగంని అమలుకి వచ్చింది. సో అదే రోజు నిజమైన మనం రాష్ట్రం ఒక గణతంత్ర రాష్ట్రంగా మారింది. కాబట్టి ఆ సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దివస్గా ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దివస్ సందర్భంగా మన గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు కూడా మనము ఈ వేరియస్ ప్రోగ్రామ్ చేసి జరుపుకుంటున్నాము.
కానీ ఎప్పుడు కూడా గణతంత్ర దివస్ అయితే ఓన్లీ మన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, పరేడ్ ఉంటుంది, కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదే కాదు, గణతంత్ర దివస్ రోజు మన దేశ స్వాతంత్ర కోసం తమ ప్రాణాన్ని అర్పించింది ఏదైతే స్వతంత్ర సమరయోధాలు ఉంటారు వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ మనం గుర్తించాలి. దాంతోపాటు మనం కూడా మన నగర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనం కూడా ఒక కంట్రిబ్యూషన్ చూపించాలి. మనం అందరికీ ఐడియా ఉంది 2047లో మనం రాష్ట్రంని ఒక డెవలప్ రాష్ట్రంగా మారాలి. ఇది విజన్ మనం ప్రైమ్ మినిస్టర్ గారే ఇచ్చారు. దాంతోపాటు మనం ఆనరబుల్ సీఎం గారు కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణ ఆంధ్రగా మారాలి అని ఒక విజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విజన్ నిజం చేయాలి. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపర్రి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కర్నూలు నగరంలోని బుధవారపేటలో గల మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మేరీ కస్తూరిబాయి అన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మేరీ కస్తూరిబాయి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని అభివృద్ధి చెందాలని, తమతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశభక్తితో పాటు క్రమశిక్షణతో విద్యను పొందినప్పుడే సార్థకత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కమల, షర్ఫునిస్తా, ముద్దాసార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బిగ్ అలర్ట్, తెలుగు వాళ్లే టార్గెట్, యుఎస్ కొత్త ఆపరేషన్. బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయి, భారత్కు హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు భారత హ్యాట్రిక్ విజయం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.